ఎన్ఎఫ్సిఎల్ రిటైర్డ్ ఉద్యోగులు అంతా కలిసి భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఎస్ రామారావు పేర్కొన్నారు. వారంతా రిటైర్డ్ ఉద్యోగులు. 34 ఏళ్ల కిందట అంతా కలిసి నాగార్జున ఎరువుల కర్మాగారంలో పనిచేశారు. అంతా కలిసి ఒకచోట ఆత్మీయ సమావేశం జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం కాకినాడలో 1991-2025 ఎన్ఎఫ్సిఎల్ రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఎస్ రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు అంతా కలిసి పనిచేశామని, ఆత్మీయ కలయిక కోసం 70 మందితో గ్రూప్ ఏర్పాటు చేయగా 35 మందితో తొలిసారి ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ సహకారం అందించుకోవాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులో పలు సామాజిక కార్యక్రమాలతో పాటు సభ్యుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందించి వారి ఉన్నతికి కృషి చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఆత్మీయంగా కలుసుకొని ఎరువుల కర్మాగారంలో పనిచేసిన సమయంలో మధుర జ్ఞాపకాలు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆరోగ్యంపై చర్చించుకున్నారన్నారు. ఆత్మీయ సమావేశం నిర్వహణకు అన్ని రకాలుగా సహకారం అందించిన ఆర్ గోవిందరాజులను సభ్యులు అభినందించారు. భోజనం అనంతరం గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు సిహెచ్ విజయ్ కుమార్, పిఎస్ఎన్ రాజు, వై జోగరావు, వి అప్పలరాజుతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఆత్మీయ కలయిక, విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక, ఈ కలయిక కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేయగా మాకు ఇప్పుడు ఈ అవకాశం కుదిరింది. ఈ అవకాశం కుదిరిన దానికి సక్సెస్ఫుల్గా అవడానికి కారణం కూడా మా గోవిందరాజు గారు. ఆయన ప్రోత్సాహంతో నేను ముందుకు వచ్చేసి 70 మందిని మా ఎంప్లాయీస్ లోకల్గా సెటిల్ అయి ఉన్న ఎన్ఎఫ్సిఎల్ విశ్రాంతి ఉద్యోగులను కలెక్ట్ చేసి ఒక గ్రూప్ పెట్టి, ఆ గ్రూప్లో అందరికీ మెసేజ్లు పెట్టి అందరినీ మోటివేట్ చేసి మనం ఒకసారి కలుద్దాం, అందరూ ఒక ఆత్మీయ అందరూ కలుస్తూ ఉంటారు. అన్ని రకాల వాళ్ళు, ఉద్యోగస్తులు, వీళ్ళు వాళ్ళు. మనం 30 సంవత్సరాలు ఉద్యోగం చేసాం కలిసి. అటువంటిప్పుడు మనం కూడా ఎందుకు కలవకూడదని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలెట్టాం. ఆల్మోస్ట్ 35 మంది ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఈ ముందు కూడా మేము మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలని, ఫ్యామిలీ తోటి కూడా గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టుకొని ఒకరికొకరు ఆత్మీయంగా కలిసి ఉండాలని, ఎవరికి ఏది ఆపద కలిగినా ఏం జరిగినా అందరూ కూడా ఒకరికొకరు మేము ఉండమని భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.